ఎన్నికలకు ముందు లోకేష్ ఒక రెడ్ బుక్ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కార్యకర్త కాకపోయినా అంతకు మించి వైసీపీకి సింపథైజర్గా జగన్కి లాయల్గా ఉన్న ఆర్జీవి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి సార్. సో ఆయన నోటీసులు ఇచ్చారు, బట్ ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసులు హైదరాబాద్ వచ్చారు, ఆయన తప్పించుకున్నారు. ఒక ప్రముఖ హీరో ఫామ్ హౌస్లో ఆయన ఉన్నారు అనేది ప్రచారం జరుగుతోన్న పరిస్థితి. సో దాని మీద రామ్ గోపాల్ వర్మ వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి ప్లే చేయండి. సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు మునిగిపోతున్నాను మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే పెట్టామని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేదు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అవైలబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ కానీ బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. రైట్ సార్. కక్ష సాధింపులు ఉండవు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి ఒకవైపు కూటమి నేతలు చెప్తూ ఉన్నా కూడా అంటే చూస్తుంటే వ్యూహం అండ్ శపథం ఈ 2 సినిమాల చిత్రీకరణ సందర్భంగా నారా బ్రాహ్మణి పైన, లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన ఆయన అనుచిత పోస్టులు పెట్టారు అన్నది కేసు సార్ ఇది. సో మీకు అంటే ఏదైనా చట్టానికి ఎవరో అతీతులు కాదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రైజ్ చేసినవి లీగల్ పాయింట్స్. ఒకటి 1 year కింద పెట్టినటువంటి పోస్టులు, దానికి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి నేను వెళ్ళడం లేదు. అవి చాలా అభ్యంతరకరంగా కూడా ఉన్నా కేసు అవుతుందా అంటే చట్టంలో ఉన్నది ఏంటంటే అసభ్యంగా ఉన్నాయా, పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బ్ చేసేటివే ఉన్నాయా. ఇప్పుడు ఎందుకంటే ఆర్టికల్ 19(1)(a) భారత ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సహేతుకాంక్షలు ఏంటంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ. సో ఇమ్మారల్గా ఉన్నాయన్న ఎస్టాబ్లిష్ కావాలి. కొంత మన పబ్లిక్ డిస్కోర్స్లో నోటికొచ్చినట్టు చంపుతాం కొడతామనే ఓపెన్గానే మాట్లాడుతుంటారు. దానికన్నా అల్టిమేట్గా కోర్టులో నిలబడేది ఏంటంటే డిడ్ ఇట్ లీడ్ టు ఎనీ యాక్షన్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టినా ఆయన ఏం జీవిత ఖైదేం అనుభవించాడు. సో ఏమవుతుంది, కోర్టులో విచారణ వచ్చినప్పుడు ఆయన పెట్టిన ట్వీట్స్ వల్ల ఏదైనా యాక్షన్ జరిగిందా అంటే మీకు ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అని సెడిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంటే ఒక స్పార్క్, ఒక నిప్పురవ్వ ఒక పౌడర్ కేక్ మీద పడినప్పుడు అది అంటుకోవడం. ఇప్పుడు ఎవరు ఏదో ఒకటి మాట్లాడితే దాని పర్యవసనంగా హింస చెలరేగిన, దాని పర్యవసనంగా పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ జరిగితే అది తీవ్రమైన నేరం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైనా పరువు నష్టం కలిగిన వారిపైన అసభ్యంగా మాట్లాడినా కూడా ఆ అసభ్యత తీవ్రతను బట్టి కేసు అవుతుంది.
ఇక్కడ పరువు నష్టం కేసు అనే సమయానికి మళ్ళీ ఇంకో ఇష్యూ వస్తుంది. రామ్ గోపాల్ అది కూడా రైజ్ చేశారు. ఎవరిపైన అయితే నేను ట్వీట్ పెట్టానో వాళ్ళు పెట్టలే కేసు, వేరే వాళ్ళు పెట్టారు. అంటే అది మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా? నాపై ఎవరైనా నీచంగా కామెంట్ చేశారు అనుకుందాం, నా పైన నీచంగా కామెంట్ చేశారు, నా ఫండమెంటల్ రైట్స్కు విఘాతం కలిగింది, నా పర్సనల్ రెప్యుటేషన్ విఘాతం కలిగిందని నేను కేసు పెట్టడం వేరు, మీరు కేసు పెట్టడం వేరు. నాగేశ్వర సార్తో నేను ఏడాదిగా ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు సార్ అంటే గౌరవం, అట్లా ఆయన నన్ను అంటారని చెప్పి మీరు కేసు పెట్టారనుకోండి, అది ఎంత నిలబడుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడోది, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది అని రామ్ గోపాల్ వర్మ ఆరోపణ. 4 చోట్ల కొద్ది రోజుల వ్యవధిలోనే జరగచ్చు, అందులో ఆశ్చర్యమే లేదు. కానీ అది కోర్టు కేసులో ఇండివిజువల్గా వాళ్ళంతా వాళ్ళే పెట్టారా, దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉందా అనేది ఐ డోంట్ థింక్ కోర్టు విల్ టేక్ ఇన్ టు అకౌంట్. అల్టిమేట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏ చట్టంలోని ఏ సెక్షన్ ఉల్లంఘిస్తాయి, సో అది దాని ఆధారంగా కేసు నడుస్తుంది. కానీ అది ఎవరు తేల్చాలి, అది కోర్టులో తేలాలి. కోర్టులో తేలాలి అంటే ముందు పోలీస్ కేసు ఇన్వెస్టిగేషను. ఇప్పుడు అందుకే ఆయన ఒక పదం వాడ పర్సిక్యూషన్ అని. అల్టిమేట్గా ఏమవుతుంది అని అరెస్ట్ చేస్తారు, పోలీస్ రిమాండ్ పంపుతారు, 15 రోజులు రిమాండ్ పంపచ్చు, 3 వారాలు రిమాండ్ పంపచ్చు, 3 ఏళ్ళైతే రిమాండ్ పంపరు నాకు తెలిసినంత వరకు. సో ఎందుకంటే అది బెయిలబుల్ కేసు. 7 years లోపు అయితే నువ్వు 41A నోటీస్ ఇవ్వాలి, కొన్నిటికైతే స్టేషన్ బెయిలే వస్తుంది. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పెద్ద కష్టమైతే కాదు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న ప్రత్యేక సమస్య అది. మీరు ఏ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, జ్యుడిషియల్ రిమాండ్ పోతుంది, లోయర్ కోర్టు కనుక బెయిల్ ఇవ్వకపోతే తర్వాత నువ్వు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, ఆ ప్రాసెస్ పడుతుంది. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అల్టిమేట్గా ఏం జరగదు, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అక్కడ అంటే ఈ ప్రాసెస్ అంతా అనుభవించాల్సిందే. సో అందుకే దాన్ని ఆయన రామ్ గోపాల్ వర్మ పర్సిక్యూషన్ నన్ను అంటున్నాడు. అంటే ఒక రకంగా ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇలా ఎందుకు మరి ఇప్పుడు ఆయన అమెరికాలో, యూరోప్లో, భారతదేశంలో కూడా వెపనైజింగ్ పోలీస్ అని రామ్ గోపాల్ వర్మ తన శైలిలో వివరణ ఇచ్చారు. నిజమే, అది వెపనైజింగ్ పోలీస్ ఎందుకు చేస్తారు, వెపనైజింగ్ లా ఎందుకు చేస్తారంటే ఆ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఇవేమి కేసులు నిలబడవు, అల్టిమేట్గా ఏమీ జరగదు అని. కానీ చిల్లింగ్ ఎఫెక్ట్, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏంటంటే వ్యక్తి భయపడిపోతాడు. ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయాలంటే ఏమో రామ్ గోపాల్ వర్మకే కేసు అయింది, రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ చేశారు, రామ్ గోపాల్ వర్మనే రిమాండ్ పంపారు, మనం ఎందుకు అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలి. సో ఈ భయం క్రియేట్ చేయాలన్నది వ్యవస్థ యొక్క ఆలోచన. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చేలా ఎవరిపైన మీరు యాక్షన్ ఉండకూడదని. అందువల్ల కంక్లూడింగ్గా చెప్పాల్సింది, రామ్ గోపాల్ వర్మ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేస్తున్నాడు కనుక బహుశా ఆయన అరెస్టు తప్పదు నా అంచనా. కానీ ఇక అరెస్ట్ అయినంత మాత్రాన నేను జీవిత ఖైదు అనుభవిస్తాడా, జీవిత ఖైదు అనుభవిస్తాడా, అదే సీరియస్ కేసు అవుతుందా? 1 year కింద పెట్టిన ట్వీట్ అది ఎవరు దానిపైన పర్సనల్ రిప్యుటేషన్ దెబ్బతిన్నదని డిఫమేషన్ కేసే లేదు. ఆ స్టేట్మెంట్ వల్ల సీరియస్ డిస్టర్బెన్సెస్ ఏమీ జరగలేదు. హవెవర్ ద బ్యాడ్ టేస్ట్ ఏమేమి, నేను రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కంటెంట్లోకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే అది ఎంత బ్యాడ్ టేస్ట్ ఉన్నా లీగల్గా దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. బ్యాడ్ టేస్ట్ చాలా ఉంటాయి మన దగ్గర, చాలామంది బూతులు మాట్లాడుకుంటున్నారు, అవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా లీగల్గా ఏంటి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల కన్నా కొడాలి నాని ఇంతకన్నా బహుశా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు అని ఉంటాడు, పవన్ కళ్యాణ్ అని ఉంటాడు, లోకేష్ అని ఉంటాడు. మరి కొడాలి నాని పైన ఎందుకు ఏమీ జరగదు? వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా అత్యంత అభ్యంతరకరంగా అన్నాడని వార్తలు వచ్చాయి. వల్లభనేని వంశీ పైన ఎందుకు జరగదు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కొడాలి నాని పైన నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ కేసు లేదు, పెట్టారో లేదో మరి చూడాలి. సో అందువల్ల ఎందుకు రామ్ గోపాల్ వర్మ మరి టార్గెట్, దెర్ మే బీ ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సమాజంలో కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తి కనుక సో ఆటోమేటిక్గా పోలరైజ్ అవుతుంది. ఆయన సపోర్టర్లు అన్యాయం అంటారు, ఆయన అపోనెంట్స్ వ్యతిరేకం అంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ అయినా ఎవరైనా, వర్మ అయితేనేం శర్మ అయితేనేం చట్టానికి లోబడి ఉండాలి కనుక చట్ట ప్రాసెస్ అనేది అనివార్యంగా జరుగుతుంది. బహుశా అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపచ్చు,
వెంటనే బెయిల్ రాకపోవచ్చు. ఎందుకంటే బెయిల్ను ఏజెన్సీ సపోజ్ చేయొచ్చు. ఒక 2 వారాలు 3 వారాలు 1 వారమో రిమాండ్ ఖైదీగా ఉండవచ్చు. తర్వాత బయటకు వచ్చాక రిమాండ్ ఖైదీ అని ఒక సినిమా తీయచ్చు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాడు కదా. సో తన అనుభవాన్ని ఈ మొత్తాన్ని తాను ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్లో ఉన్నారు, పారిపోయారా, దాక్కున్నారా, చట్టానికి దొరకకుండా ఉన్నారా, బయటికి రాకుండా వీడియో రిలీజ్ చేయడం, ఇదంతా సినిమా పక్కీలో జరుగుతుంది కదా. సో అందువల్ల ఈ రిమాండ్ ఖైదీ అని ఒక సినిమా బహుశా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే ఆయన పోయి వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కి పోయి వచ్చినాక డెఫినెట్గా లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో ఎవరికి నష్టం, ఎవరికి నష్టం లేదు. ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ సంగతి కూడా తేల్చామని. ఎందుకంటే మీరు అన్నట్లు వ్యూహం, శపథం ఇవన్నీ క్లియర్గా రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నమాట నిజం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన మాట నిజం, అందులో అనుమానం లేదు. ఈ వ్యాఖ్యలు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే చేశాడా, పోసాని కృష్ణమురళి చేయలేదా, కొడాలి నాని చేయలేదా, వల్లభనేని వంశీ చేయలేదా అంటే ఇక దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆన్సర్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వ్యాఖ్యలు రోజు చేస్తూనే ఉంటారు. మరి రామ్ గోపాల్ వర్మ ఒక్కడే పైన ఎందుకు కేసు వచ్చింది, దీనిపైన ఎందుకు కొడాలి నాని ఇలాంటి వాళ్ళపైన లేదు? కొడాలి నాని మీద పెట్టమని నేను అంటలేను, ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చాలామంది చేశారన్నమాట నిజం, ఇంతకన్నా అభ్యంతరకరంగా చేశారన్నమాట నిజం. కానీ మరి మనకు తెలియదు ఎవరిపైన ఎందుకు కేసులు అవుతాయో, దేనికి రీజన్స్ ఏంటి అనేది. బట్ అల్టిమేట్గా ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ లాంటి కూడా సంగతి తేల్చాం, చట్టం ముందు నిలబెట్టాం. ఇంకోసారి కానీ రామ్ గోపాల్ వర్మకు కూడా నష్టమేం లేదు. సో ఆయనకు ఒక మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్, సినిమాల్లో ఉండే థీమ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన వ్యక్తిగతంగా అనుభవిస్తాడు. సో ఈ మే గోస్ టు దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో క్రియేటివ్ ఆర్టిస్ట్ కనుక తెలివిగా తనకు అనుకూలంగా, ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు జైలుకి వెళ్ళినప్పుడు పుస్తకాలు రాశారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే సినిమా వస్తుంది. సో దానిపైన రిమాండ్ ఖైదీ అనో లేదంటే ఇంకేదన్నో ఆయన సినిమాలకు ఉంటాయి కదా, కడప రెడ్ల రాజ్యంలో ఇంకేదో ఉంటుంది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, కడప రాజ్యం రెడ్ల రాజ్యంలో కడప కమ్మలు, ఇట్లాంటి పేర్లతో సినిమాలు వస్తాయి. సో మోర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. రాబోయే కాలంలో మరింత ఫుల్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు రాబోతుంది. అందులో ట్రైలర్ వచ్చింది ఇప్పుడు. ఈ వీడియో రిమాండ్ ఖైదీ అని రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తులో తీయబోయే సినిమాకు ట్రైలర్. సో ఆ ట్రైలర్ అయితే రామ్ గోపాల్ రిలీజ్ చేసేసాడు. ఇక తర్వాత ఫుల్ సినిమాకు ప్రాసెస్ ప్రొడక్ట్, ఎందుకంటే మిగతా సినిమాలు అయితే షూటింగ్ అయితే సరిపోతుంది. ఇది షూటింగ్ జరగాలంటే కూడా మొదలు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్తో ఆధారంగా స్క్రిప్ట్ కదా ఇది, ఆ ఊహాజనిత స్క్రిప్ట్ కాదు, స్వీయ అనుభవం మీద స్క్రిప్ట్ రావాలి. అందువల్ల రామ్ గోపాల్ వర్మ కూడా కొంత సమయం పడుతుంది ఈ స్క్రిప్ట్ స్వీయ అనుభవం మొదలు పొంది, తర్వాత దాన్ని స్క్రిప్ట్గా మార్చి, స్క్రీన్ ప్లేగా మార్చి, తర్వాత షూటింగ్ చేయాలి కదా ప్రాసెస్. మధ్యలో ఎలాగూ కొన్ని విజువల్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడము, ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడము, ఆయన పోలీసు విచారణ ఎదుర్కోవడము, ఆయన రిమాండ్ ఖైదీగా పోవడం, ఇదంతా కొంత మనకు అంటే ఒరిజినల్ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ కొంత షూటింగ్ ఫుటేజ్ కలుపుతారు. ఇప్పుడు నయనతార వర్సెస్ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అని ఈ మధ్య నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చింది. అందులో కొంత మీకు ఒరిజినల్ ఫుటేజ్ పెట్టారు, కొంత బహుశా షూటింగ్ కూడా చేసినట్టున్నాడు. సో అందువల్ల లెటస్ సి ఆర్జీవి మరలో నెక్స్ట్ సినిమా రిమాండ్ ఖైదీ అని ఒక పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ మీరు చూపెట్టారు, సినిమా చూద్దాం ఎలా ఉంటుందో. 4 పోలీస్ స్టేషన్లలో 4 వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టారు సార్. 4 బృందాలు కూడా ఆర్జీవీ కోసం జల్లెడ పడుతున్నాయి అంటూ నిన్న వార్తలు సార్ మీడియాలో. సో జల్లెడానికి ఇంకో సినిమా టైటిల్ కూడా ఉండొచ్చు. టైటిల్ ఇప్పుడు మీరు అన్నట్లు రిమాండ్ ఖైదీ బాగాలేదనుకుంటే జల్లెడ అని కూడా రామ్ గోపాల్ వర్మ ఒక టైటిల్ ఉండొచ్చు. అది కూడా రామ్ గోపాల్ వర్మ వ్యూహమే. రామ్ గోపాల్ వర్మ వ్యూహము శపథం అందులో ఉండుండొచ్చు. ఇమీడియట్గా అరెస్ట్ అయ్యింది అనుకోండి, రామ్ గోపాల్ వర్మ తెలివైన వాడు, తాను మాట్లాడినా, ట్వీట్ చేసినా, తాను కామెంట్ చేసినా హ్యూజ్ మీడియా పబ్లిసిటీ వస్తుంది, అవునా కాదు మీకు? సో ఇది కూడా హ్యూజ్ పబ్లిసిటీ వెంటనే దొరుకుంటే మనకేముంటుంది ప్రచారం? ఇంత 5 వారం రోజులు అయింది కదా మీడియాలో, సోషల్ మీడియా
అన్నిట్లో కూడా ఆర్జీవీ అరెస్ట్ క్వశ్చన్ మార్క్, ఆర్జీవీ ఎక్కడ క్వశ్చన్ మార్క్, ఆ ఫామ్ హౌస్లోనే ఆర్జీవీ ఉన్నాడా క్వశ్చన్ మార్క్, ఆ హీరో ఫామ్ హౌస్లోనే పలానా హీరో ఫామ్ హౌస్లోనే ఉన్నాడా, ఆర్జీవీకి ఏం జరగబోతుంది, ఇన్ని తమిళలు వచ్చినాయి కదా, సో ఇన్ని హెడ్లైన్స్ వచ్చాయి కదా. అందుకే 4 బృందాలుగా జల్లెడబడుతున్నారు. తీవ్రవాద ఆయన ఏమన్నా టెర్రరిస్టా రామ్ గోపాల్ వర్మ? సో రామ్ గోపాల్ వర్మ కోసం జల్లెడబట్టేందుకు నల్లమల అడవులలో జల్లెడబడతారా?